ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 25వ సామాన్య ఆదివారపు ఈ దైవ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకానొక వ్యక్తి చేపలు పట్టుకునేవాడు వేటకు వెళ్ళాడంట. వల విసరగా ఆయన అదృష్టమో ఏంటో తెలియదు కానీ అక్కడ అన్నీ కూడా పీతలు, క్రాబ్స్ అంటారు చూడండి, అవే ఎక్కువ పడ్డాయి. సో వాటిని అన్నిటినీ కూడా అతని యొక్క సంచిలో వేసుకొని భుజానికి తగిలించుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, దారిన పోయే ఒక వ్యక్తి ఈ చేపలు పట్టేవాడిని జాలర్ని చూచి సార్ అని పిలిచారు. ఏంటండి అంటే, మీరు చేపలు పట్టారు, చేపలు బుట్టలో వేసుకున్నారు, కానీ ఒక పని మర్చిపోయారు. ఏంటది? మూత పెట్టడం మర్చిపోయారు. మీరు మూత పెట్టకపోతే అవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, మీరు పట్టి ఏం లాభం, మూత పెట్టండి, మర్చిపోయినట్టున్నారు అన్నారట. ఆ చేపలవాడు, జాలరివాడు నవ్వుతూ, అయ్యో మీకు ఈ విషయం తెలీదా, దేనికైనా మూత పెట్టవచ్చు కానీ ఈ పీతలకు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? కాబట్టి మీరే చూడండి అని అక్కడ పెట్టి దించాడన్నమాట. ఒక పీత కష్టపడి పైకి వచ్చేద్దామని తప్పించుకుందామని ప్రయత్నిస్తుంటే ఇంతలో మరొక పీత వచ్చి ఎలాగైనా కిందకి లాగి పడగొట్టేస్తుంది. కనుక మనం ప్రత్యేకంగా మూత పెట్టాల్సిన అవసరం లేదు. వాటిలో ఉన్నటువంటి సహజ నేచర్ ఏంటంటే ఒకరు క్రిందకి లాక్కోవడం, దించుకోవడం, పడగొట్టుకోవడమే. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పి వెళ్ళారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కేవలం పీతలతోనే వచ్చిన గొడవ, లేదా మనుషులమైన మనకి కూడా ఏమైనా వర్తిస్తుందా అంటే, నిజానికి దేవుని యందు ప్రియులారా, మనుషులమైన మనకు కూడా చాలా వరకు వర్తిస్తూ ఉంది. అందుకే ఈనాటి 2వ పట్టణంలో యాకోబు తన యొక్క లేఖలో చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 16వ వచనములో, ఏలయన అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉంటాయో అచట అన్ని రకములైనటువంటి అలజడియు సర్వ విధములైన నీచ కార్యాలు కూడా అక్కడే ఉంటాయి. ఓర్వలేనితనం ఎక్కడ ఉంటుందో, కళ్ళు కుట్టేతనం, కళ్ళల్లో నిప్పులేసుకునేతనం, కడుపు మండిపోయేతనం ఎక్కడ ఉంటుందో అక్కడే అన్ని రకాలైన నీచ కార్యాలు కూడా అక్కడ ఉంటాయి. జాగ్రత్త అంటూ యాకోబు తన పత్రికలో ఈనాటి 2వ పట్టణంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరిలో సహజమైనటువంటి నేచర్, ఈ హ్యూమన్ నేచర్, ఈ మానవ నైజం మనము గుర్తించాలి, మనము దానిని కనిపెట్టాలి, దానిని మనము జయించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నైజం ఎలాగున్నదంటే, ఇందాక ఎక్కడో చూశాను ఒక వీడియో అనుకుంటా, జోక్. ఒకడు టాటా డొకోమో ఒక బొమ్మలు వస్తుంటాయి కదా, టాటా డొకో పెద్ద గుడ్డులాగుండి ఇంత ఉంటుంది, ఆ యొక్క జోక్ అనమాట, కార్టూన్. వాడు టక్ టక్ అని మెసేజ్ వచ్చింది సెల్ ఫోన్కి. మెసేజ్ వస్తే ఏంటి, రిజల్ట్లో ఫెయిల్ అయ్యాడు అని వచ్చింది. మీరు చూసే ఉంటారు. రిజల్ట్లో ఫెయిల్ అయితే, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నేను బ్రతకనంటే బ్రతకను అంటూ ఒక స్టూల్ వేసుకుంటాడు, ఒక ఊరు వేసుకోవడానికి తాడు కట్టుకుంటాడు, వీడు పేక అందులో పెట్టుకుంటాడు, నేను ఊరు వేసుకొని చచ్చిపోతాను అని రెడీ అవుతున్నాడు. ఇంతలో మళ్ళీ మెసేజ్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి, వాడు కూడా ఫెయిల్ అయిపోయాడు అనమాట. వెంటనే వీడు చచ్చిపోదామన్న సూసైడ్ మానేసి దానికి ఉయ్యాలు కట్టుకుని ఊగుతూ ఉంటాడు అనమాట. ఆహా ఓహో అని చెప్పి. ఫస్ట్ ఏమనుకున్నాడు, వాడు ఫెయిల్ అయిపోయాడని చచ్చిపోవాలనుకున్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయిపోయాడని పండగ చేసుకుంటున్నాడు. అంటే మన యొక్క నైజం ఏంటంటే, ఇతరుల యొక్క ఎదుగుదల మన యొక్క ఎదుగుదల కాదు అనుకుంటాం. ఇతరులు సంతోషంగా ఉంటే మనం ఏదో దుఃఖపడిపోతున్నట్లు, ఇతరులకు లాభాలు మనకు నష్టాలుగా, ఇతరుల ఆరోగ్యాలు మనకు అనారోగ్యాలుగా, ఇతరుల ఎదుగుదలను మనం చూడలేని పరిస్థితిలో మనం ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి నైజమే చూడండి, ఆదిలో దేవుడు భాగ్యమైన పరిశుద్ధ స్థితిలో దేవదూతను సృష్టించాడు. కానీ లూసిఫర్ అనే ఆ తేజో నక్షత్రం లాంటి ఒక దేవదూత దేవుని మీదే అసూయపడ్డాడు. అతని అసూయే అతని సాతానుగా మార్చేసింది. అతను అసూయపడ్డాడు కనుకనే గర్వపడ్డాడు కూడా.
నేను దేవుడంత వాడిని అనుకున్నాడు, తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు, తన ఘనముగా గొప్పగా ఎంచుకున్నాడు, పాతాళానికి త్రోయివేయబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, అసూయ ఎక్కడ ఉంటుందో, స్వార్థము ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని రకముల నీచ కార్యాలు అక్కడ ఉంటాయి. మన కుటుంబాలలో కూడా మేము అన్నదమ్ములు చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత స్నేహంగా ఉంటారో, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తున్నట్లుగా ఉంటారు, గుండెకాయ కోసి చేతులు పెడతాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళిళ్ళు అయిపోయాక పిచ్చి భార్యల వల్ల ఏం కాదు, పిల్లల వల్ల కాదు, స్వార్థం వలన, అసూయ వలన తమ్ముడు ఎదుగుతూ ఉంటే అన్న చూడలేడు, అన్న ఎదుగుతూ ఉంటే తమ్ముడు చూడలేడు, అక్క ధనవంతుల కుటుంబానికి వెళ్ళిపోతే చెల్లి చూడలేదు, చెల్లి ధనవంతుల కుటుంబంలో ఉంటే అక్క చూడలేదు. మా కుటుంబంలో అలా లేదు అంటే మరి మీరు మనుషులు కాదు, మీరు దేవదూతలు అయి ఉంటారు. ఇది ఈ లోకంలో ఎక్కువగా జరిగేది. అలా నీ కుటుంబంలో జరగకపోతే దేవునికి వందనాలు, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి స్వార్థమును, ఇటువంటి అసూయను మనము జయించిన నాడున నీచ కార్యాలు, అలజడులు మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజాలలో, మన ఉద్యోగ స్థలాలలో, మన జీవితాలలో ఉండవు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి పట్టణాల ద్వారా, ముఖ్యంగా 2వ పట్టణం ద్వారా ప్రభు మనకు ముందుగా ముఖ్యంగా తెలియచేస్తున్నది, అసూయ నీలో ఉందా, దాన్ని జయించడానికి ప్రయత్నించు. స్వార్థము నీలో ఉందా, దాన్ని జయించడానికి ప్రయత్నించు. ఇదంటారు చాలామంది. ఒక్కొక్కరు తరచుగా అనారోగ్య పాలవుతుంటారు, కొంతమంది సర్వసామాన్యంగా అనారోగ్యం పాలవరు. కారణం ఏంటి? బాడీలో ఉన్న కెపాసిటీ కాదది. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్గా అంటే బాడీ ఇస్తున్నటువంటి సిగ్నల్స్, బాడీ ఇస్తున్నటువంటి సిమ్టమ్స్ని వాళ్ళు ముందుగానే అర్థం చేసుకొని జాగ్రత్త పడిపోతారు. ఉదాహరణకి తలనొప్పి వస్తుందనుకో, అమ్మో నాకు నిద్ర సరిపోయినట్టుందో, 1 గంట నిద్రపోతారు ఎక్స్ట్రా. చిన్న జలుబుగా ఉందనుకో, ఏది బట్టి అది తినకూడదు, పెరుగు తినకూడదు, అరటిపళ్ళు తినకూడదు, లేదా ఐస్ క్రీమ్ తినకూడదు, డ్రింక్ తాకూడదు అని జాగ్రత్త పడతారు. అలా జాగ్రత్త పడినవాడు ఆరోగ్యంగా ఉంటాడు. జాగ్రత్త పడలేని వాడు, వాడి బాడీ లాంగ్వేజ్, తన శరీరం తనతో మాట్లాడుతున్నప్పుడు వాడు గమనించలేని వాడు జ్వరం పడతాడు త్వరగా. దేవుని యందు ప్రియులారా, సిక్ అయిపోతాడు, రోగిగా మారిపోతాడు. అలాగే మనం కూడా, నువ్వు అసూయపరుడివి కానీ నువ్వు గమనించకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు గుర్తించకపోతే నీలో అసూయ ఉంది అని నువ్వు అనేకమైన పాపిష్టి కార్యాలకు నువ్వు సిద్ధపడిపోతావు. నువ్వు ఘోరమైన పాపిగా మారకుండా ఉండాలి అంటే, సర్వ విధమైన నీచ కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే, నీ మాటల్లో అసూయ ఉందేమో, నీ చూపుల్లో అసూయ ఉందేమో, నీ ఆలోచనల్లో అసూయ స్వార్థపరత్వాలు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కరోనా మనకు చాలా పాఠాలు నేర్పించింది. 2019, 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న తుమ్మొత్తే కరోనా ఏమో, చిన్న జ్వరం వస్తే కరోనా ఏమో చెక్ చేసుకుంటున్నాం కదా. అలాగే శరీరాన్ని మాత్రమే చెక్ చేసుకోవడం కాదు, నీ ఆత్మను, ఆత్మలో ఉన్న ఆలోచనలను, నీ హృదయాన్ని, నీ చూపులను, నీ మాటలను, నీ వేషాలను, నీ వేషధారణను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకు వెళితే ఈ యొక్క కీడుని, ఈ పాపమును, ఈ శోధనను, ఈ దుష్ట పిశాచమును, ఈ అసూయను, స్వార్థపరత్వాన్ని మనం జయించుకోవచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే కుటుంబం ఒకప్పుడు ఎంత కలిసిమెలిసి ఉండేవారు, ఇప్పుడు ఎలాగైపోతున్నాం? దేనికి కారణం? మనలో ఉన్న అసూయలు కాదా కారణం? మనలో ఉన్న స్వార్థాలు కాదా కారణం? దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని గమనించి అట్టి విషయాలలో జాగ్రత్త కలిగి, ముందు చూపు కలిగి వాటిని జయించే ప్రయత్నం మనం చేయాలని ఈనాటి ప్రభు వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2వ అంశం, మార్కు శుభవార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పోయిన వారమే చెప్పడం జరిగింది, మనకు 7 ఆదివారాల పాటు ప్రతి ఆదివారం మార్కు శుభవార్తలో ఉన్నటువంటి చక్కటి క్రైస్తవ లక్షణాలు, క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే మనం ఏమి చేయాలి, మనం ఎలాగుండాలి అన్నటువంటి క్రైస్తవ శిష్యరికపు లక్షణాలను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారని చెప్పాను. మొట్టమొదటి క్రైస్తవ శిష్యరికపు లక్షణం ఏంటంటే, తన్ను తాను పరితరించుకొనుట, తన అనుదిన సిలువను ఎత్తుకొనుట, ప్రభుని అనుసరించుట. గడిచిన వారం మనం ధ్యానం చేశాం. మరి ఈ రోజున ప్రభు ఏం చెప్తున్నారండి అంటే, మరొక చక్కటి క్రైస్తవ శిష్యరికపు లక్షణం మనకు ప్రభు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏంటండి అంటే, ముందుగా ప్రభు ఒక ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ ప్రభు అంటున్నారు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను చంపేస్తారు,
కానీ మరణించిన తర్వాత ఆయన పునరుత్థానమవుతాడు. ఎందుకంటే వారిలో, ఆ పెద్దలలో, ఆ పరిసయ్యులలో, ఆ ధర్మశాస్త్ర బోధకులలో, ఆ యూదా మత పెద్దలలో అసూయ వచ్చేసింది యేసు ప్రభు మీద. వాడికి వాడే చేసుకెళ్ళిపోతున్నాడు, మనకన్నా వాడు గొప్ప అయిపోతున్నాడు, మన జనమంతా వాడి వెనకాతలు వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభు వెనకాతల. కనుక ఈ నజరేయుడని యేసు మనకు పెద్ద డిస్టర్బెన్స్గా ఉండిపోయాడు. కనుక అతని మీద అసూయ పడ్డారు ఆ మత పెద్దలు, స్వార్థముకు చోటిచ్చారు ఆ మత పెద్దలు. కనుక అతనిని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. మొదటి పట్టణంలో మనం చూసాం, దుష్టుడు నీతిమంతుడిని చంపేద్దామని, నీతిమంతుడిని అంతము చేద్దామని కాపు కాచుకొని ఉన్నాడంట. ప్రభు అంటున్నారు, ప్రభు ఆల్రెడీ గెస్ చేశారు ఏంటంటే వీరిలో అసూయ పెరిగిపోతుంది, వీరిలో స్వార్థం పెరిగిపోతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీచ కార్యాలే, కుట్రలు పన్నడమే, కుట్రలు పన్ని నన్ను సిలువకు అంటగొట్టడమే అని ప్రభు ముందుగానే గ్రహించారు. దేవుని యందు ప్రియులారా, నీతిమంతుల జాబితాలో ఉండండి, దుష్టుల జాబితాలో ఉండొద్దు. ఒకరిని మట్టు పెడదామని, ఒకరిని ఆపేద్దామని, ఒకరిని త్రొక్కేద్దామని, ఒకరికి అడ్డుగా నిలుద్దామని మనం ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, ప్రభు క్లియర్గా చెప్పేశారు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతాడు, మనుష్య కుమారుడు చంపబడతాడు. అయితే 3వ రోజున ఉత్థానమవుతాడు. వాళ్ళకి అర్థం కాలే. ఒక ప్రక్క ప్రభు తను ఎంతగా తగ్గించుకుంటున్నాడో, ఎంతగా సేవక రూపం దాలుస్తున్నాడో ప్రభు చెబుతుంటే వాళ్ళు రైట్ ఆపోజిట్ వాళ్ళు చేస్తున్నారు. ఏంటది? మనలో గొప్పవాడు ఎవడు? హూ ఈజ్ ద గ్రేటెస్ట్ అమంగ్ అస్? నీవా, నేనా? మనలో గొప్పవాడెవడు? యేసు ప్రభు కుడి ప్రక్కన కూర్చునేది ఎవరు? యేసు ప్రభు ఎడవ ప్రక్కన కూర్చునేది ఎవరు? యేసు ప్రభుకు సెక్రటరీ ఎవడు? యేసు ప్రభుకు ప్రెసిడెంట్ ఎవడు? యేసు ప్రభుకు ట్రెజరర్ ఎవడు? ప్రైమ్ మినిస్టర్ ఎవడు? ఫైనాన్స్ మినిస్టర్ ఎవడు? ఇలా వాళ్ళ యొక్క ఆలోచనలు, మనలో గొప్పవాడు ఎవడు అంటూ మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఆ గమ్యస్థానంకి చేరితే, కఫర్నాము చేరిన తర్వాత ప్రభు అంటున్నారు, మీరు దారిలో ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? సమాధానం లేదు. ఎందుకంటే ప్రభువు మెచ్చే డిస్కషన్ కాదది. ఒక ప్రక్క ప్రభువు తను తగ్గించుకుంటున్నాడు, సేవక రూపం దాలుస్తున్నాడు, దేవుడై ఉండి కూడా ఒక మానవుడిలాగా, ఒక దోషిలాగా, ఒక పాపిలాగా, ఒక నేరస్తుడిలాగా సిలువలో మన సిద్ధపడుతుంటే వీళ్ళేమో నువ్వా నేనా, ఎవడు గొప్ప అని వారు సిద్ధపడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దానిని గమనించి, మీరు నా శిష్యులు కావాలనుకున్నట్లయితే మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటో తెలుసా? మీలో ఎవడైతే మొదటివాడు కాగోరుతాడో వాడు ఆఖరి వాడై ఉండాలి. మీలో ఎవడైతే గొప్పవాడు కాగలుగుతాడో వాడు అందరికీ సేవకుడై ఉండాలి. అలా మీరుంటారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తగ్గింపు మనసుతో, తగ్గింపు జీవితంతో ప్రభు మనలను జీవించమంటూ ఉన్నారు. మదర్ తెరేసా ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి తల్లి ఏం చేశారు? గొప్పగా మేకప్ వేసుకున్నారా? గొప్పగా తను తాను చేసుకున్నారు? అందగత్తి కాదే. గొప్ప డబ్బులు సంపాదించారా? ఆస్తిమంతురాలు కాదే. గొప్ప చదువులు చదివారా? ఏ డిగ్రీలు చేయలేదే. గొప్ప అధికారం చేపట్టారా? ఎటువంటి అధికారం లేదే. కానీ ఆమెకు యుఎన్ఓ సత్కరిస్తున్నప్పుడు ఏమన్నారో తెలుసా? ఆమెను హియర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ద హోల్ వరల్డ్ అని సంబోధిస్తూ ఆమెను ఆహ్వానించారంట. ఆవిడున్నది 5 అడుగుల కన్నా ఇంకా పొట్టే, 5 అడుగులు ఉంటారేమో. చాలా 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 పొట్టిగా ఉన్న ఆమె, చిన్నగా ఉన్న ఆమె, ముఖమంతా కూడా వ్రింకిల్స్తో ఉన్నటువంటి ఆమె, దేవుని యందు ప్రియులారా, ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆమెకి ఇచ్చిన టైటిల్. అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా సేమ్ అదే విధముగా అత్యంత శక్తిమంతురాలైనటువంటి స్త్రీ ఇదిగో మన మధ్య ఉన్నారు అన్నారు. ఏం చేశారు ఆవిడ? పేదవాళ్లకు సేవ చేశారు, రోగులను ఆదరించారు, కుష్ఠరోగుల చీమిని లేదంటే కుష్ఠరోగుల గాయాలను ఆమె కడిగారు, శుభ్రపరిచారు, చనిపోతున్న వాళ్ళకి సేవ చేశారు, సమస్త రోగులను ఆమె ఆదరించారు. ఆమె అంత సేవకురాలైంది కనుక అంత గొప్పవాణిగా ఎంచబడ్డారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఒక చంటి బిడ్డను తీసుకొని వచ్చి, ఈ బిడ్డలా మీరు ఉండాలి, ఈ బిడ్డను ఎవరైతే స్వీకరిస్తారో, ఇటువంటి బిడ్డలను ఎవరైతే స్వీకరిస్తారో నన్ను స్వీకరిస్తున్నారు అని ప్రభు అంటగా, మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలకు ముందుంటాం, చిన్న చిన్న కార్యాలు కాబట్టి ముందుండరు.
ఉదయం ఒక ఫాదర్ గారు చక్కటి ఉదాహరణ చెప్పారు. భోజనాలు వడ్డించామనుకో, వడ్డించడానికి అందరూ ముందు వస్తారు, వడ్డించిన తర్వాత ఇస్తిరాకు ముట్టుకోవడానికి ఎవడు రాడు, అవునా కదా? ఏర్పాట్లు చేయడానికి అందరూ ఉంటారు, అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చేయడానికి ఎవడన్నా ఉంటాడా? ఎందుకంటే ఎవరు చూడరు కదా, శుభ్రం చేసే కార్యక్రమం ఎవరు చూడరు, ఎంగిలాకులు ఎత్తడం ఎవరు చూడరు, అది నామోసి. అటువంటి పనులు మనం చెయ్యం. అందరూ చూసేది, అందరూ మెచ్చేది, అందరి కళ్ళల్లో పడేదైతే అందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే మనం అధికులం చేసుకుంటూ ఉన్నాం. నిజమైన సేవక రూపం దాల్చాలి, నిజమైన క్రీస్తు శిష్యులం కావాలి అంటే మనల్ని మనము తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. దేవుని యందు ప్రియులారా, వినయమును అలవరుచుకోవాలి, సేవక రూపము దాల్చాలి. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయితే ఈ రోజున వినయము అలవరుచుకునుట ఎట్లు, వినయాత్ములు కావాలంటే మనం ఏం చేయాలి అని ఒక్కసారి చూద్దాం. పంచసూత్రాలు, జస్ట్ పంచసూత్రాలు, 5 విషయాలు మనము గనుక పాటించగలిగితే మనము వినయము అనే ఈ యొక్క అనుగ్రహాన్ని, ఈ పుణ్యాన్ని, ఈ సుగుణాన్ని మనం సంపాదించుకోవచ్చేమో. వినయం ఎటువంటిదంటే ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. ఉదాహరణకి తేనె పట్టు ఉంటుంది తెలుసా, తేనె పట్టు, ఓకే, హనీ బీ, ఓకే. ఆ తేనె పట్టులో రాణి తేనె పట్టు ఉంటుందంట, తేనెటీగ, రాణి తేనెటీగ. ఆ రాణి తేనెటీగ ఎక్కడ ఉందో మిగతా తేనెటీగలన్నీ అక్కడ ఉంటాయి. ఈ రాణి తేనెటీగ ఎక్కడ ఉంటుందో మిగతావన్నీ అక్కడే ఉంటాయి. అమెరికాలో అనుకుంటాను ఎక్కడో ఒక దగ్గర ఈ ఫేస్బుక్లో ఎక్కడో ఒక సంఘటన చూస్తున్నా. ఒక కారులో, ఒక కారు చుట్టూ, కారు నిండా తేనె పట్టు పట్టేసింది, తేనెటీగలు వదలట్లేదు. కారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ తేనెటీగలన్నీ వచ్చి కారును మూసేస్తూ ఉన్నాయి. ఆ యజమానికి అర్థం కావడం లేదు, ఎందుకు ఈ యొక్క తేనెటీగలన్నీ మమ్మల్ని మూసేస్తున్నాయి అర్థం కావడం లేదు. పొగబెట్టారు, వెళ్ళాయి, మళ్ళీ వచ్చేసాయి. ఎన్ని చేసినా ఏమి చేసినా వెళ్తున్నాయి, మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి సమయంలో ఆ యొక్క సైంటిస్టులని, ఎక్స్పర్ట్స్ని తీసుకొని వస్తే వాళ్ళు కనుగొన్నది ఏంటంటే ఆ కారు డిక్కీలో స్టెఫ్నీ పెట్టే స్థలంలో రాణి తేనెటీగ ఇరుక్కుపోయిందంట. అది అక్కడ ఉంది కనుక మిగతా తేనెటీగలన్నీ కూడా అక్కడే ఉంటూ ఉన్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే వినయము అనే సుగుణం ఏ హృదయంలో ఉంటుందో, ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో, వారి హృదయంలో సమస్త సుగుణాలు, పుణ్యాలు కూడా ఉంటాయి. ఈ వినయము ఎవరి జీవితంలో ఉండదో వారి జీవితంలోనికి సమస్త అరిష్టాలు కూడా వచ్చేస్తాయి. క్రీస్తు శిష్యునిగా మనం అలవర్చుకోవాలి, మనం జీవించాలి అంటే అలవర్చుకోవలసిన ప్రధానమైన సుగుణము, పుణ్యము ఏమిటండి అంటే వినయము, వినమ్రత. ప్రభు అంటున్నారు, నన్ను చూచి నేర్చుకోనండి, నేను ఎలాంటి వాడిని గర్వించినా నేను సాధుశీరుడను, వినమ్ర హృదయుడును అని మీరు నన్ను చూచి నేర్చుకోనండి. మరి వినయము ఎలాగండి నేర్చుకోవాలి అంటే, ఈ వినయం గొప్పతనం ఏంటంటే తెలుసా, ద మూమెంట్ యూ థింక్ దట్ యూ హ్యావ్, యూ లాస్ట్ ఇట్. దట్స్ ఇట్. ద మూమెంట్ యూ థింక్ దట్ యూ హ్యావ్, యూ లాస్ట్ ఇట్. నేను వినయాత్ముడిని అని నువ్వు అన్నావు అంటే నువ్వు గర్వాత్ముడు అన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ, ఒక విచారంలో ఒక ఫాదర్ గారికి ఒక విచారంలో ఒక 5 ఫాదర్లు పనిచేస్తారు, పెద్ద విచారణ అంట, 5 ఫాదర్లు పనిచేస్తున్నారంట. అందులో అందరూ కలిసి ఒక ఫాదర్ గారికి నేను మహా వినయాత్ముడు అని చెప్పి పెద్ద అవార్డు ఇచ్చారంట. ఒక ఆదివారం పెద్ద అవార్డు. ఆయన ఏం చేశారు, దాన్ని తీసుకుని వెళ్ళి తన ఆఫీస్లో అందరికి కనిపించేటట్టు పెట్టాడంట. నెక్స్ట్ వారం అందరూ వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. యూ డోంట్ డిజర్వ్ దిస్ అని చెప్పి. అందరి ముందు ఎక్స్పోజ్ చేసే మనిషి నువ్వైతే యు ఆర్ నాట్ అంటున్నారు దేవుని యందు ప్రియులారా. సరే, అలా వచ్చి ఈ పంచసూత్రాలు ఏంటి? నెంబర్ 1, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటండి అంటే ఇతరులను నీకన్నా మిన్నగా ఎంచడం నేర్చుకోవాలి. ఇతరులను నీకన్నా మిన్నగా ఎంచడం నేర్చుకోవాలి. ఉదాహరణకి అక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు ప్రభు. దేవాలయానికి 2 వచ్చారంట, ఒక పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి బయటే ఉండిపోయాడు, పరిసయ్యుడు లోపల వరకు వచ్చాడు. వాడు చేస్తున్న ప్రార్థన ఏంటి? ప్రభువా, నేను వాడి లాంటి వాడిని కాను అంటే అర్థం ఏంటి? నేను వాడికన్నా గొప్పోడిని అంటున్నాడు కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను మీకన్నా మిన్నగా ఎంచడం.
ఇద్దరు గుడిలోనికి వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒకడు బయటే ఉండి రొమ్ము బాదుకొనుచు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తుంటే, ఈ పరిసీయుడు అన్నవాడు లోపలికి వచ్చి గర్భగుడిలోకి వచ్చి అంటున్నాడు, నేను వాడి లాంటి వాడిని కాదు. అంటే అర్థం ఏంటంటే, హీ థింక్స్ దట్ ఈజ్ బెటర్ దాన్ సంబడి ఎల్స్. ఎప్పుడైతే నీవు వాడికన్నా నేనే బెస్ట్, వాడికన్నా నేనే బెస్ట్, వాడికన్నా నేనే బాగా పాటలు పాడతాను, వాడికన్నా నేనే బాగా మాట్లాడతాను, వాడికన్నా నేనే అందంగా ఉంటాను, వాడికన్నా నేనే గొప్ప అన్న ఆలోచన నీలో ఉన్నంత వరకు యూ కెన్ నెవర్ బికమ్ హంబుల్ ఇన్ ద మైండ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పటికీ కూడా వినయాత్ముడు కాలేవు, క్రీస్తు శిష్యుడు కాలేవు. చూడండి, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మహానుభావుడు అంటున్నాడు, బప్తిస్మ యోహాను, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. హీ మస్ట్ బి ఇంక్రీజ్డ్, ఐ మస్ట్ బి డిక్రీజ్డ్. మరి ఇతరులు అంటున్నారు, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నేను దేవమాత, నేను అమలోద్వయ మాత, నేను పరలోక భూలోక మాత అని చెప్పడం లేదు, నేను దేవుని యొక్క దాసిరాలను అంటూ తను తగ్గించుకుంటాను. ఎవరు తనను తగ్గించుకుంటారో ప్రభు వారిని హెచ్చిస్తాడు. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మీ అత్తగారు వంట బాగా వండుతారా, నువ్వు బాగా వంట వండుతావా? అత్తగారు బాగా వండుతారు ఈ రోజుకి, రేపటికి మళ్ళీ నేనే. ఓకే, ఎవరు గొప్ప, ఇతరులను మీకంటే గొప్పగా ఎంచడం మనం నేర్చుకోవాలి. నెంబర్ 2, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతరశత్రువులతో పోరాడాలి. అంతరశత్రువులు అంటే ఈ యొక్క ఈగో, ఈ యొక్క సెల్ఫిష్నెస్, ఈ యొక్క అహం అంటారు చూడండి, అహం అదనమాట. అహంకారంతో పోరాడాలి మనం. అది ఇన్బోర్న్, అది మన అందరిలో ఉంటుంది, బై నేచర్ అనమాట. ఇది ఎవరికి లేదు అని ఎవడో చెప్పడానికి లేదు, అందరికీ ఉంటుంది. దానితో అంతరశక్తులతో పోరాడాలంటే నీతో నువ్వు పోరాడాలి. నువ్వు ప్రపంచాన్ని గెలవడం గొప్ప కాదు, తన్ను తాను గెలిచిన వాడు గొప్ప. అవునా కదా? ప్రపంచాన్ని గెలిచిన వాడు కాదు గొప్ప, తన్ను తాను గెలిచిన వాడు గొప్ప. అంటే దేవుని యందు ప్రియులారా, నీ అంతరశత్రువులతో పోరాడాలి, నీ అహంకారంతో పోరాడాలి, నీ మొండితనముతో పోరాడాలి, నీ తలబిరుసుతనముతో పోరాడాలి. నువ్వు తల వంచేవాడివి కావాలి. నేను పట్టింది వదలను, నేను చెప్పిందే చెయ్యాలి, జరగాలి అన్నటువంటి తలబిరుసుతనము బహుశా ఉండకూడదు. దేవుని యందు ప్రియమైన మంచి విషయాల్లో ఉండొచ్చు, దైవీ కార్యాల్లో ఉండొచ్చు, కానీ ఇతర విషయాల్లో అటువంటిది ఉండకూడదు. అంటారు కదా, యూ గో ఐ గో వన్ డే, వై ఈగో? నువ్వు పోతావు నేను పోతాను, ఈ మధ్యలో ఎందుకు ఈగోలు మనకి అంటారు. ఎవడో వచ్చి ఒక భక్తుడి దగ్గరికి వచ్చి అడిగారట, ఒక స్వామీజీ దగ్గరికి, నువ్వు పరలోకానికి వెళ్తావా అని. నువ్వు పరలోకానికి వెళ్తావా అడంటాడు. నేను పోతే పోతా అంటాడు. నేను పోతే పోవడం ఏంటయ్యా, నువ్వు మోక్షానికి వెళ్తావా వెళ్ళవా చెప్పు అన్నాడు. నేను పోతే పోతా అంటున్నాడు. నేను పోతే పోతా అనడంలో అర్థం ఏంటి అంటే, నేను అన్నది పోతే, ఐ అన్నది పోతే, అప్పుడు నేను తప్పకుండా పరలోకానికి వెళ్తాను. నేను అన్నది పోకపోతే, నాది, నాకు, నేను అన్న మాటలు నీ నోటిలో వస్తున్నట్లయితే, మీ సంభాషణలో వస్తున్నట్లయితే, అది అహంకారానికి సూచనలు అని మనం గ్రహించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండో విషయం. మొదటిది ఇతరులను నీకన్నా గొప్పగా ఎంచడం. రెండవది నీ అంతరశత్రుని, నీ ఇన్బార్న్ నేచర్తో నువ్వు పోరాటం నీ చేయడం నేర్చుకోవాలి, అంతరశత్రువులతో పోరాడాలి. మూడవది దేవుని యందు ప్రియులారా, గౌరవము, మర్యాద, మహిమ, పొగడ్తలు విడిచిపెట్టాలి. ఓకే, పొగడ్తలు విడిచిపెట్టాలి, పొగడ్తలు విడిచిపెట్టాలి. అందరూ నన్ను గౌరవించాలి అనుకోకూడదు, అందరూ నాకు మర్యాదనివ్వాలి అనుకోకూడదు, అందరూ నన్ను ఏం చేసినా పొగుడుతూ ఉండాలి అనుకోకూడదు. ఎప్పుడైతే పొగడ్తలకు దూరంగా ఉంటావో వినయము నీలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పొగడ్తల కోసం చూస్తూ ఉంటావో, పొగడ్తల కోసం ఆశపడుతూ ఉంటావో, గౌరవం నాకు దక్కాలని కోరుకుంటావో, మర్యాద కోసం పోరాటాలు చేస్తావో, మనము వినయము అనే గొప్ప సుగుణానికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత ఆ యొక్క కరుణామయుడు దయామయుడు ఇందులో సినిమాలో చూపిస్తారు. ఏంటంటే యోధా ఇస్కారియోతు ఒక కిరీటాన్ని పట్టుకొని వస్తాడు. రాజా, నువ్వే మా రాజువి, ఇది స్వీకరించు అంటాడు. ప్రభు తృణీకరిస్తారు, నాకు వద్దు ఇది, నువ్వు అనుకునే రాచరికం నేను చేయలేను ఇక్కడ. తర్వాత యెరూషలేము దేవాలయంలో బేరగాళ్లను కొరడా పని మొత్తం తోలినప్పుడు
మరలా కిరీటం తెచ్చి, ప్రభువా నువ్వే మా యూదుల రాజు అంగీకరించు అంటాడు యూదా ఇస్కరియోతు. నో, ఇది కాదు నేను అంగీకరించాల్సింది, ముండ్ల కిరీటం అని ప్రభువుకు తెలుసు. దేవుని యందు ప్రియులారా, గౌరవము, నాకు మర్యాద చేయలేదు, నాకు దండ వేయలేదు, నాకు సన్మానం చేయలేదు, వాళ్ళు సన్మానం నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా వాళ్ళే సన్మానం చేసేసుకున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు. ఇటువంటి గౌరవము, మర్యాద ఇటువంటివి మనం విడిచిపెడితే వినయము మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. దేవుని మదర్ తెరేసాకు నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ఆమె దానిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఆ డబ్బును పేదవాళ్ళకే ఉపయోగించిందంటే దేవుని యందు ప్రియులారా. ఇక ముఖ్యమైనది 4వది ఏంటో తెలుసా? బీ రెగ్యులర్ టు ద మంత్లీ కన్ఫెషన్. తరచుగా నెలకి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయడం అలవర్చుకోండి. వినయము మన హృదయంలో ప్రవేశిస్తుంది. నువ్వు పాప సంకీర్తనం చేస్తున్నావంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు పాపిగా ఎంచుకుంటున్నావు. నువ్వు పాప సంకీర్తనం జోలికే రావడం లేదంటే అర్థం ఏంటి? యూ థింక్ దట్ యూ హ్యావ్ నో సిన్. నీలో పాపమే లేదు అనుకుంటున్నా. మహాభక్తుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తుడైన పౌలు, ఈ లోకంలో పాపాత్ములు ఉంటే అందరికన్నా ప్రప్రథముడు నేనే అంటాడు. పాపాత్ముల్లో గొప్ప పాపాత్ముడు నేనే అంటూ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎంత వినయాత్ముడు దేవుని యందు ప్రియులారా. బప్తిస్మ యోహాను ప్రభు చెప్తున్నారు ఆయన గురించి, ఈయన కన్నా గొప్పవాడైన నరుడు పరలోకంలో లేడు అంటే ఆయన అంటాడు, నేను ప్రభు పాదరక్షలు విప్పుటకైనను యోగ్యుడిను కాను అని తను తగ్గించుకుంటున్నాడు. మీరు పాప సంగీతం ఎన్నాళ్ళయింది? అవసరం లేదు మనకు పాప సంగీతం. ఎందుకని? మనం పాపం లేదు కదా, మనం పాపాత్మం కాదు కదా. అదే గొప్ప పాపం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వినయమును అలవర్చుకోవాలనుకుంటే నెలకి ఒక్కసారైనా పాప సంకీర్తనలో నిన్ను నీవు ప్రభుని ముందు తగ్గించుకో పాపిగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరిది ఏంటో తెలుసా? విమర్శలు పొందడానికి సిద్ధంగా ఉండు. విమర్శలు పొందడానికి సిద్ధంగా ఉండు. నన్ను ఎవ్వడు విమర్శించకూడదు అనుకున్నావనుకో, నువ్వు వినయాత్ముడు కాలేవు. మనందరం ఫెయిల్ అవుతూ ఉంటాం. బట్ let us learn and let us practice, let us follow Christ. విమర్శలను పొందడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒక చక్కటి సంఘటన ఉంటుంది. ఏంటో తెలుసా? షిమి అనేవాడు దావీదు ఆ దారిని వెళ్ళిపోతుంటే షిమి అనేవాడు వచ్చి దావీదు మహారాజుని శపిస్తూ ఉంటాడు. చీచి కుక్క, చీచి శాపగ్రస్తుడా, చీచి హంతకుడా అంటూ దావీదు మహారాజుని, ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ రాజ్యంలో ఉన్న ఒకడు దూషిస్తాడు, విమర్శిస్తాడు. దేవుని యందు ప్రియులారా, వెంటనే పక్కనున్నటువంటి మిత్రులు అంటారు, రాజా ఆజ్ఞ ఇవ్వండి, ఆ కుక్క నాలిక తెగ కోస్తామంటారు. దావీదు ఒక మంచి మాట అంటాడు. ఏంటో తెలుసా? లేదు లేదు, వలదు వలదు, లేదు లేదు, అతన్ని తిట్టనివ్వండి, అతన్ని విమర్శించనివ్వండి, అతని తిట్లు వలన నేను తగ్గింపబడతాను. ఇది చూచి నా దేవుడు నాపై కరుణ చూపిస్తాడేమో, ఇది చూచి నా దేవుడు నా మీద కరుణ చూపిస్తాడేమో, కనుక తిట్టనివ్వండి అంటూ విమర్శలను, దూషణలను వినయముతో స్వీకరించాడు దావీదు మహారాజు. మరలా ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. దేవుడు అతన్ని కరుణిస్తాడు కూడా. దేవుని యందు ప్రియులారా, నన్ను ఎవ్వరు ఏమీ అనకూడదు, నన్ను ఎవ్వరు ఒక్క మాట అనకూడదు అన్నట్లుగా మనం జీవించకూడదంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవసరమైతే ఒకడు మనల్ని విమర్శించవచ్చు. ఈజ్ ఫ్రీ, లెట్ హిమ్ క్రిటిసైజ్ అంటూ విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. తరచూ పాప సంకీర్తనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. గౌరవ మర్యాదలను పక్కన పెట్టాలి. అంతఃశత్రువులతో పోరాడాలి. ఇతరులను మనకంటే మిన్నగా ఎంచాలి. ఇలా జీవించిన నాడున వినయమును మనం అలవర్చుకోవచ్చు. ప్రభు శిష్యులుగా మనం మారవచ్చు. అటువంటి అనుగ్రహం కొరకు ఈ పవిత్ర దివ్య పూజాబలిలో దివ్య సత్ప్రసాద ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.